హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందర రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. నవోదయ విద్యాలయాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ విడుదలైతే అయ్యింది. మీ పిల్లలు 2013 నుంచి 2015 సంవత్సరంలో పుట్టిన వారైతే దీనికి ఎలిజిబుల్. ఈ టెస్ట్కి అర్హత 5వ తరగతి చదువుతూ ఉండాలి. ఒకవేళ ఈ ఎగ్జామ్ పాస్ అయి ఉంటే వారికి అడ్మిషన్కి ఎడ్యుకేషన్ ఫ్రీ, హాస్టల్ ఫ్రీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి నవోదయ విద్యాలయ సమితి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది. మీ పిల్లలు 6వ తరగతిలో జాయిన్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్ రాసిన వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయిన వారికి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేయాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని నా కామెంట్ సెక్షన్లో పెడితే నేను వారికి ఆన్లైన్ ఎలా ఫిల్ చేయాలో వారికి నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతాను మీకు. మనకి దీనికి ఫ్యూచర్స్ ఏముంటాయంటే మనకి కో ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఒక జవహర్లాల్ నెహ్రూ స్కూల్స్ అయితే ఉన్నాయి, నవోదయ స్కూల్స్ అయితే ఉన్నాయి. సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఫ్రీ ఎడ్యుకేషను, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫ్రీ. మీకు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. కల్చరల్ యాక్టివిటీస్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత ప్రమోషన్ ఫర్ స్పోర్ట్స్, గేమ్స్కి ఎవరైనా మీ పిల్లలు బాగా స్పోర్ట్స్ అవి ఆడుతున్నారంటే వాళ్ళని గేమ్స్కి వాళ్ళు ప్రమోషన్ అయితే చేస్తారు. తర్వాత ఎన్సీసీ కూడా ఉంటుంది. మీరు ప్రైవేట్ స్కూల్స్లో ఎన్సీసీ అయితే ఉండదు కాబట్టి ఇలాంటి స్కూల్లో జాయిన్ అయితే ఎన్సీసీ ఉంటుంది. తర్వాత ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎన్సీసీలో ఉండడం వలన మొన్న ఒక నోటిఫికేషన్లో చేశాను మీకు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నవారికి ఇండియన్ నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఒక భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. వేకెన్సీస్ కంపల్సరీ ఉంటాయి. ఏదైనా ఇంజనీరింగ్ దాంట్లో కూడా ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ కోటా ఉంటుంది. స్పోర్ట్స్ కూడా ఉన్నవారే స్పోర్ట్స్ కోటా కూడా మీకైతే ఉంటుంది. దీనివలన ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఇలాంటి స్కూల్స్లో జాయిన్ అవుతే మంచిగా ఉంటుంది. వీళ్ళ వలన కొన్ని స్పెషల్ ఫ్యూచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జేఈ మెయిన్స్లో 2024లో వీళ్ళ పిల్లలు 36.5% పిల్లలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. జేఈ అడ్వాన్స్లో 32.3 పిల్లలు అయితే మనకి దీనిలో జేఈ అడ్వాన్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. నిట్లో 2024లో 81.8 పిల్లలు దీని నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ స్కూల్లో చదివిన వారు మనకి ఎంతమంది పిల్లలు అయితే సెలెక్ట్ అయ్యారు. బెస్ట్ రిజల్ట్ బోర్డ్ ఆఫ్ 10థ్ ఇంటర్మీడియట్లో అయితే మనకి 99.9% పిల్లలు అయితే పాస్ అయ్యారు దీంట్లో. తర్వాత 98.99% పిల్లలు అయితే మనకి పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. మీరు అనుకుంటారు కదా ప్రైవేట్ స్కూల్ వేసి చాలా స్కూల్లో నారాయణ, చైతన్య, వివిధ మనకి కార్పొరేట్ స్కూల్స్లో వేయడం వల్ల లక్షలాది మనకి డబ్బులు వేస్తూ ఉంటారు. దీంట్లో ఒకవేళ పాస్ అవుతే మీరు ఫ్రీ ఎడ్యుకేషన్, బోర్డింగ్, లాడ్జింగ్ అన్నీ ఉంటుంది కాబట్టి చదువు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ పిల్లల్ని మోటివేట్ చేయండి. ఈ ఎగ్జామ్ అయితే 5వ తరగతి వాళ్ళకి రాయించండి. రాయించిన తర్వాత 6th క్లాస్లో వాళ్ళకి అడ్మిషన్ అయితే దొరుకుతాయి. ఇలాంటివన్నీ మీకు ఎక్కువ మీరు డబ్బు పెట్టి చదివించుకోవాలని పిల్లలు ఇలాంటి అవకాశాన్ని వినియోగపరచుకోగలుగుతారనేసి కోరుతున్నాను. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీ పిల్లలు 5వ తరగతి చదువుతూ ఉండాలి 2024-25లో. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నవారు. తర్వాత స్టడీ ఆఫ్ ఫుల్ అకాడమిక్ సీజన్ ఇన్ ఈచ్ క్లాస్ 3rd, 4th గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. రికగ్నైజ్డ్ స్కూల్స్ అండ్ బోర్న్ బిట్వీన్ ఎప్పుడు వల్ల పుట్టాలంటే ఆ పిల్లలు మీరు 1/5/2013 నుండి 31/7/2015లో ఈ మధ్యలో పిల్లలు పుట్టిన వారైతే మనకి అప్లై చేసుకోవడానికి అయితే వీలు వెలిగించడం జరిగింది నోటిఫికేషన్లో. మీకు రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే 75 సీట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ విల్ బి ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్.
రూరల్ ఏరియాస్ నుంచి 75% పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది. రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారని చెప్తున్నారు. తర్వాత మినిమం 1/3 ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్కి మనకి రిజర్వేషన్ అయితే కేటాయించడం అయితే జరిగింది. దీంట్లోనూ ఈ ఎగ్జామ్కి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకి అప్లై చేసుకోవడం 16/9/2024లోకి మీరైతే అప్లై చేయడం ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ డేట్స్ అంటే మనకి 18/1/2025లో సమ్మర్ వాళ్ళకి, వింటర్ వాళ్ళకి 12/4/2025 వారికి. అంటే మనకు మాత్రం 18/1/2025లో జరగవచ్చు. తర్వాత వింటర్ వారికి 12/4/2025లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మీరు దీనికి రిజిస్ట్రేషన్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ లాగిన్కి వెళ్ళాలంటే http.navoida.gov.inలోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చెయ్యాలి. పిల్లలకి ఏమేమి కావాలంటే స్టడీ సర్టిఫికేట్ కావాలి. థర్డ్ క్లాస్ 4th క్లాస్ ఎక్కడ చదివారో దానికి స్టడీ సర్టిఫికేట్లు తీసుకుని మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని మీరు కామెంట్లో నాకు తెలియజేస్తే నేను ఆన్లైన్ అప్లై చేయడం కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ఓకే, బాయ్.